అథర్వవేదము 11వ కాండము 2వ సూక్తము 16వ మంత్రము. ఇందలి విషయము సృష్టికర్తకు నమస్కారము. మంత్రం ఓం నమః సాయం నమః ప్రాతర్నమో రాత్ర్యాన్నమో దివా భవాచ సర్వాయ చోఖాభ్యామకరం నమః. ప్రతిపదార్థం సాయం అంటే సాయంకాలమందు మా నమః నమస్కారము. ప్రాతః ప్రాతకాలము నమః నమస్కారము. రాత్ర్యాః నమః రాత్రికాలమందు నమస్కారము. దివా నమః దినమందు నమస్కారము. భవాయ చ సర్వ ఉత్పాదకుడు చరాచర జగత్తునందు సృష్టించు శర్వాయ సంహారమనర్చు అనగా లయమనర్చు. ఉభాభ్యాం రెండు స్వరూపములకు నమః అకరం నమస్కరించెదను. భావార్థము సృష్టి స్థితి లయ కర్తయగు సర్వేశ్వరునికి మనము సర్వకాల సర్వావస్థలయందు సద్భక్తితో నమస్కరించవలెను. ఇది భావార్థము. సద్భక్తి అంటేనే ఈ సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఆ పరమాత్మకి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదంతో నమస్కరించాలి. ఎందుకంటే మనని కర్మలకు అనుకూలమైనటువంటి జన్మ ఇవ్వటమే కాకుండా మన జీవించడానికి కావలసినటువంటి పంచభూతాలు సూర్యుడి యొక్క తేజస్సు పగటి కాలానికి ఇచ్చారు. అలాగే మన జీవించడానికి కావలసినటువంటి ప్రాణశక్తి పదార్థములు అంటే ప్రాణవాయువు ఇచ్చారు. అలాగే నీరు ఇచ్చారు. అలాగే ఆహార పదార్థాలు ఉత్పన్నం అవ్వడానికి కావాల్సినటువంటి ఈ వైజ్ఞానిక ప్రక్రియ ఏదైతే ఉందో అది కూడా ఇచ్చారు. ఔషధాలని ఇచ్చారు భూమి మీద రోగాలు తగ్గించుకుని ఆరోగ్యంగా జీవించడానికి. ఈ రకంగా మానవ జాతికి సమస్త ప్రాణికోటికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఇక్కడ పెట్టి మనకు సుఖమైన జీవితం జీవించడం కావాల్సిన అన్ని ఏర్పాటు చేద్దాం. ఆయనకి హృదయపూర్వకంగా కొంచెం తెలియజేయాలి. ఆ తెలియజేయటం అనేది ఈ మంత్రంలో ఏముందంటే సదా సర్వదా నమస్కారం చేయాలి. ఎందుకంటే రాత్రి ఉదయం లేవగానే తాతస్మరణ మంత్రాలు, రాత్రి పొడిగినప్పుడు శయనికాల మంత్రాలు, ఆ పదార్థం నోట్లో పెట్టుకుని తినేటప్పుడు అన్నపతే మంత్రాలు, ఇలాగా మాషి దానేశ్వర స్వామీజీ మనకి ఈ మంత్రాన్ని బట్టే ఆయన ఆయా సమయాల్లో చేసేటువంటి మంత్రాలను ఇచ్చారు. కాబట్టి ఈ పరమాత్మ భవాయచ అంటే సర్వ ఉత్పాదకుడు. ఈ ఉత్పాదన చేసిన పదార్థాలన్నీ మనం అనిపిస్తున్నాం, పరమాత్మ కోసం కాదు. ఇవన్నీ తీసుకెళ్ళి దేవుడి ముందు విగ్రహాల ముందు పెట్టేసి ఓ పరమాత్మ తినమంటే ఆయన ఏంటి ఆ భౌతిక పదార్థం అంటే ఆయన భౌతిక రూపమా, ఆయనకి జీర్ణావయాలు ఉన్నాయా, నోరుల్లో తినడానికి? ఆయన మన కోసం ఏర్పాటు చేశాడు. ఆ పదార్థాలను మనం అనుభవించాలి. ఆ రకంగా 3 విషయాలు ఇక్కడ ఇచ్చారు. 2 భవాయచ శర్వాయచ. భవాయచ అంటే సృష్టికర్త, వీటిని సృష్టించండి. భవాయచ ఆయనకి నమస్కారం. శర్వాయచ సృష్టి తర్వాత మళ్ళీ లయం. ఎందుకంటే కేవలం పగలు మాత్రమే నిరంతరం ఉన్నట్లయితే మనిషికి విశ్రాంతి ఉండదు. అందుకని ఆయన రాత్రిని కూడా సృష్టించారు. సూర్యోదయం, సూర్యాస్తమయం, అస్తమయం అయిన వెంటనే మనం పగలు చేసిన పనిని విశ్రాంతి పొందాలంటే జీవులు ఆ సుషుప్తావస్థలో మాత్రమే పొందుతారు. తిరిగి
వారి శక్తిని పుంజుకుంటారు ఆ విశ్రాంతి సమయంలో, సుషుప్తులు, నిద్రా సమయంలో. తిరిగి పగలు మళ్ళీ పనిచేయడం సిద్ధం అవుతారు. ఈ రకంగా రాత్రి పగలు ఎలా సృష్టించారో ఈ సృష్టికాలము జీవులన్నిటికీ సృష్టికాలము జన్మలు పొందుతూ కర్మలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి విశ్రాంతి ఎప్పుడు? అందుకనే ఎంతకాలం సృష్టిలో ఎంతకాలం పగలో రాత్రి కూడా అంతరే కాలం అని మళ్ళీ ఆ యొక్క ప్రళయకాలం అన్ని సంవత్సరాలు ఇచ్చి ఆ ప్రళయకాలంలో జీవులన్నీ కూడా మళ్ళీ తిరిగి విశ్రాంతికి వెళ్ళటం కోసం కావాలండి శర్వాయత. అదే ఆయన నియామకత. ఈ సృష్టిలో ముక్తి పొందినవారు, ముక్తి పొందనివారు, అలాగే కర్మఫలాలు ఇంకా మిగిలిపోయి ఉన్నవారు కూడా అందరూ కూడా ఆ ప్రళయకాల అవస్థలో కొంతమంది ముక్తి ఆనందం సరే, కొంతమంది అంటే ఆ అవస్థ ప్రళయకాల అవస్థను అనుభవిస్తారు. అంటే ఒక స్తబ్దత కాలం చెప్పాలంటే దాని అన్నిటికి కావాల్సినటువంటి నియమం చేశారు. ఇది రెండు స్వరూపంలో ఉభయాభ్యాం రెండు స్వరూపంలో దీన్నే సృష్టికాలము ప్రళయకాలం వీటి రెండింటిని నియమించిన ఆ పరమాత్మకు నమస్కరించేదను అనేది ఈ మంత్రంలోని విషయం. కాబట్టి మనము ఇలాగ జన్మలు కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతామా, లేదంటే కర్మరాహిత్యం కోరి పరమాత్మలో ఆయన ఆనందాన్ని అనుభవిస్తామా అనేది మన చేతుల్లో ఉంది. సృష్టికర్త ఆ పరమాత్మ మనకి చేసిన కర్మలకు ఫలితం ఇవ్వడం మాత్రమే స్వతంత్రత ఉన్నది. మన చేత ఆయన కర్మలు చేయించడు. జీవ స్వతంత్రకర్త, కర్మలు చేయటం వరకే స్వతంత్రుడు. కర్మ ఫలితం పరమాత్మ చేతిలో ఉంది. అలాగే పరమాత్మ కూడా స్వతంత్రత లేదు మనం కర్మలు చేయటంలో, ఫలితం ఇవ్వడం వరకే. కానీ ఎలాంటి కర్మలు చేయాలనేది మాత్రం ఆయన వేదం ద్వారా మనకి ఇచ్చేశారు. ఇంకా ఆయన్నే దీని గురించి అడగాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ వేదవాణి ద్వారా ఈశ్వరు యొక్క నియమాలను తెలుసుకొని వాటిని ఆచరిస్తూ మనల్ని మనం పరిశుద్ధం చేసుకుంటూ మనసును పవిత్రం చేసుకుంటూ ఆయన చెంత చేరాలి, ఉపాసించేసి మనం ఆయన ప్రయోజనాన్ని పొంది ఆనందాన్ని అనుభవించాలి. ఓం